హలో 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 సారీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకటరామన్న గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం కంటే ముందు రోజు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పర్యవేక్షణలో రూపొందినటువంటి ఆర్థిక సర్వే రిపోర్టు కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సర్వే రిపోర్టు అత్యంత కీలకమైనటువంటి 3 అంశాలను ఎత్తి చూపింది. దేశంలో స్థూల జాతీయోత్పత్తి వేగంగా పడిపోతున్నది. దీనికి కారణం ప్రజలు సరుకులు కొనుగోలు చేయలేకపోతున్నారు, ధరలు విపరీతంగా పెరిగినాయి, ఉపాధి అవకాశాలు బాగా తగ్గినాయి. ఈ కారణాల చేత జీడిపి కూడా బాగా పడిపోతున్నది అని చెప్పింది. అది గత సంవత్సరం మాత్రమే కాదు, వరుసగా గత 5 సంవత్సరాలుగా నెల జీతగాళ్ల వేతనాలు గాని, అట్లానే స్వయం ఉపాధితో బతుకుతున్నటువంటి పేద ప్రజానీకం బతుకులు గాని వారి నిజ వేతనాలు పడిపోతున్నాయి. ఈ కారణాల వల్లనే సరుకులను కొనుగోలు చేయగలిగే స్థితిలో లేరు. అందువల్ల అటు పారిశ్రామిక అభివృద్ధి గాని వ్యవసాయ అభివృద్ధి గాని కుంటుపడుతున్నాయి అని చెప్పింది. సహజంగానే బడ్జెట్ ఈ సమస్యలను పరిష్కరించేదిగా ఉంటది అని ఎవరైనా ఊహిస్తాం. ఉపాధి అవకాశాలు పెంచేదిగా ఉంటుందని, అట్లానే తయారీ రంగం అభివృద్ధి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుందని, వ్యవసాయానికి ఎరువుల సబ్సిడీలకు ఎక్కువ నిధులు కేటాయిస్తారని ఆశిస్తాం. విద్య, వైద్యం తదితర రంగాల మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుందని ఆశిస్తాం. ప్రధానమంత్రి కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చెప్పిన మాట ఏమిటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు బడ్జెట్ పెట్టగానే, ఇది ప్రజల జేబులు నింపే బడ్జెట్ అన్నాడు. ప్రజల జేబులు నింపే బడ్జెట్ అని ఎందుకు అన్నాడు అని అంటే, సరుకులు కొనుగోలు చేయలేకపోతున్నారు కదా జనం, కాబట్టి ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపే బడ్జెట్ అన్నాడు. కానీ జరిగింది ఏమిటి? పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు, ఫామ్ హౌస్ యజమానులకు, ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రాయితీ 7 లక్షల కోట్లు. 7 లక్షల కోట్ల రాయితీ ఇచ్చినటువంటి బడ్జెట్ నువ్వు బడా పారిశ్రామికవేత్తల జేబులు నింపే బడ్జెటా ఇది, లేకపోతే ప్రజల జేబులు నింపే బడ్జెటా? మోడీ సమాధానం చెప్పాలి ఇప్పుడు. అంతేకాదు, అది 1 సంవత్సరం ఇప్పుడు పెట్టిన బడ్జెటే కాదు, గత 10 సంవత్సరాల కాలంలో కూడా నువ్వు చేసిన పనింది. దేశంలో రైతులు 9.5 కోట్ల మంది రైతులకు నువ్వు సుమారు 13.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చినావు. ఈ 9.5 కోట్లలో 8.80 మంది సన్న చిన్నకారు రైతులు, ఆ పైన 70 లక్షల రైతులకు మాత్రమే నువ్వు ఎక్కువ భాగం అప్పించి ఉంటావు. ఆ సన్న చిన్నకారు రైతులకు ఇచ్చినటువంటి అప్పులు సుమారు 7-8 లక్షల కోట్లకు మించి ఉండవు. ఒక్కసారి 7-8 లక్షల కోట్లు రద్దు చేస్తే రైతులు ఆనందంగా వ్యవసాయం ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటది. దానికి మోడీ సిద్ధంగా లేడు. సిద్ధంగా లేకపోగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అప్పు చేసి ఎగ్గొట్టినటువంటి 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది మోడీ. ఈ మోడీకి రోజున ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపే బడ్జెట్ అనేటువంటి అర్హత ఉన్నదా అని చెప్పేసి అలా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టగానే ఎవరిది బ్రహ్మాండమైన బడ్జెట్ అని ఎగిరి గంతేశారు. ఇది బ్రహ్మాండమైన బడ్జెట్ అని ఎగిరి గంతేసిన వాళ్ళు బడా పారిశ్రామికవేత్తల సంఘాలు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఫిక్కీ,
ఇట్లాంటి బడా పారిశ్రామికవేత్తల సంఘాలు, వాణిజ్యవేత్తల సంఘాలు ఇది బ్రహ్మాండమైన బడ్జెట్ అని చెప్పిండు, సాహసోపేతమైన బడ్జెట్ అని చెప్పిండు. ఎందుకు సాహసోపేతమైన బడ్జెట్? ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది అని ఎకనామిక్ సర్వే చెబితే ప్రజల జేబులు నింపే బడ్జెట్ కాకుండా పారిశ్రామికవేత్తల జేబులు నింపే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సహజంగానే ఇది సాహసోపేతమైన బడ్జెట్ అనిపించుకుంటుంది కదా. అంతేకాదు, మోడీ సాధారణ ప్రజల సమస్యల పరిష్కారం గురించి అడిగితే ఏం చెప్తున్నావు? రాముణ్ణి అడుగు అంటున్నావు, అయోధ్య రాముణ్ణి అడుగు అంటున్నావు. కానీ బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం రాముణ్ణి అడుగుమని చెప్పలేదు. మోడీగా నువ్వే ఇచ్చినావు ఈ బడ్జెట్ లో 7 లక్షల కోట్లు. మరి ఆ పారిశ్రామికవేత్తలు ఎగిరి గంతేయకపోతే ఏం చేస్తారు? ఇది సాహసోపేతమైన బడ్జెట్ అనకపోతే ఏమంటారు? అందుకే ఈ రోజున జనమంతా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరి సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి? వాళ్ళ కొనుగోలు శక్తి సమస్య ఏమిటి? మనందరికీ తెలుసు, మన రాష్ట్రంలోనే 30 లక్షల కుటుంబాలకు సొంత ఇల్లు లేదు. ఇప్పటికే 1 లక్ష కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాటికి పట్టాలకు దిక్కు లేదు. కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పేసి అన్నాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో ఒక్క కుటుంబానికి కూడా ఇల్లు లేదు అనే సమస్య లేకుండా పరిష్కారం చేస్తానన్నాడు మోడీ. ఈ బడ్జెట్ లో మరి నువ్వు గృహ నిర్మాణానికి ఎంత కేటాయించినావు? వ్యవసాయానికి ఎంత కేటాయించినావు? విద్యా వైద్య రంగాలకు ఎంత కేటాయించినావు? ఈ కేటాయింపులు నిజమైనటువంటి ధరలతో పోల్చి చూస్తే నువ్వు కేటాయించినటువంటి కేటాయింపులు తగ్గినాయి కదా. మరి దేశంలో ఉన్న పేదలందరికీ నువ్వు ఇళ్ళట్లా నిర్మిస్తావు? అందుకే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిజంగా పేద ప్రజల ఆవాస్ యోజనగా కాదు ఈ రోజున్నది. ప్రధానమంత్రికే అది ఆవాస్ యోజనగా మారింది. ఎందుకంటే జనం అందరికి ఇల్లు వకిలు లేకుండా రోడ్డు మీద గడుపుతా ఉంటే ప్రధానమంత్రి నివాసాన్ని మాత్రం దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 467 కోట్లతో నిర్మించుకున్నాడు. బ్రహ్మాండమైనటువంటి భవనం నిర్మించుకున్నాడు. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొలుకుతున్నాడు. ఒంటిగాని అంటున్నావు నరేంద్ర మోడీ, నీకు 467 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ భవంతి ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నాను. జనమందరూ ఇల్లు వకిలు లేకుండా రోడ్ల మీద పడుతూ ఉంటే నీ ఒంటిగాడికి నీకు అంత పెద్ద భవనం అవసరమా? అంత ఖర్చు పెట్టి నువ్వు ప్రధానమంత్రి అధికారిక నివాసం నిర్మించుకోవడం అవసరమా అని చెప్పేసి అలా అడగాల్సిన అవసరం ఉంది. అంబానీ ఇల్లు 15,000 కోట్ల రూపాయలతో 27 అంతస్తులు. అదానీ ఇల్లు 1000 కోట్ల రూపాయలతో ఢిల్లీలో ఉన్నది. మరి సాధారణ ప్రజలకు గుడిసెకు దిక్కు లేదు. ఇదేనా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే? ఇది అంబానీల ఆవాస్ యోజన, అదానీల ఆవాస్ యోజన, మోడీ ఆవాస్ యోజన తప్ప పేద ప్రజల ఆవాస్ యోజన కాదు అని చెప్పి తేలిపోయింది. అంతేకాదు, సాధారణ ప్రజల మీద నువ్వు విపరీతమైన భారాలు మోపుతున్నావు. ఇప్పటికే కొనుగోలు శక్తి పడిపోయినటువంటి పేదలకు ఇప్పుడు నువ్వు మరిన్ని భారాలు మోపుతున్నావు. దేశంలో అత్యధిక ప్రజానీకానికి ఒంటి నిండా గుడ్డ లేదు, పేద ప్రజలకు ఒంటి నిండా గుడ్డ లేదు. అట్లాంటి గుడ్డ మీద నువ్వు 4% ఉన్న జిఎస్టీని 12% చేసినావు. గార్మెంట్స్ మీద 12% చేసినావు. రెడీమేడ్ బట్టల మీద 12% చేసినావు. దాన్ని తయారు చేసేటువంటి దారం మీద 18% పెట్టినావు. అంటే ఇప్పటికే ఒంటి మీద గుడ్డ లేకుండా తిరుగుతున్నటువంటి పేద ప్రజానీకం దారం మీద 18% పన్ను కట్టాలి. రెడీమేడ్ అయితే ఇంకో 12% కట్టాలి. బట్ట ధర అట్లా పెంచినావు నువ్వు. మరి నువ్వెట్లా కొనుక్కుతున్నావు మోడీ? నువ్వు మాత్రం పండగ వస్తే పబ్బం వస్తే 10 లక్షల సూట్ వేసుకుంటున్నావు. నువ్వు 10 లక్షల సూటుతో ఈ ప్రపంచంలో ఏ దేశ ప్రధానైనా ఉన్నాడా? ఏ దేశ అధ్యక్షుడైనా ఉన్నాడా? సిగ్గు లజ్జ ఉండాలి. ఒక దేశ ప్రధానమంత్రి ప్రజలందరూ ఒంటి మీద గుడ్డ లేకుండా తిరుగుతూ ఉంటే నువ్వు 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి సూట్ వేసుకుంటావా మోడీ? నీకెందుకు లజ్జ అనిపించట్లేదు, సిగ్గు అనిపించట్లేదు? సిగ్గుతో నువ్వు తలదించుకోవాలి కదా అని చెప్పేసి అలా అడగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఇతర నిత్య జీవిత అవసర సరుకుల మీద అంతే జిఎస్టీలు. పెన్నుల మీద జిఎస్టీ 18%, నోట్ పుస్తకాల మీద 18%, పుస్తకాల మీద 18%, టూత్ పేస్ట్ మీద 18%, సాధారణ ప్రజలు వాడుకునేటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద 18%, టీవీ మీద 18%, రిమోట్ మీద 18%, సాధారణ ప్రజలు వాడుకునేటువంటి సరుకులన్నిటి మీద 18% నువ్వు జిఎస్టీ పెట్టిన తర్వాత ధరలు ఇట్లా పెరిగిపోయిన తర్వాత ఇంకా జనం ఏం పెట్టి కొనుక్కోవాలి? మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి కనీస వేతనాల జీవో ఏం చెప్తుంది? రోజుకు 178 రూపాయలు ఇస్తే పండుగ చేసుకోవాలన్నట. అంటే
బతికితే కుటుంబం బతకాలంట. ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు బతికి చూపించాలి, మోడీ బతికి చూపించాలి. ఈ మాటలు చెప్పడానికి వాళ్ళకి ఎందుకు సిగ్గు రావట్లేదని చెప్పేసి ఇవాళ మనం అడగాల్సిన అవసరం ఉంది. ఇంత ఈ 178 రూపాయలు కనీస వేతనంతో జనం ఈ సరుకులన్నీ కొనుగోలు చేసి కుటుంబాన్ని ఇదాలంట. ఇది ఎక్కడ అన్యాయం? పైగా మధ్యతరగతి ప్రజానికానికి చెప్తున్నారు, మీకు 12 లక్షల రూపాయల దాకా ఆదాయ పన్ను మినహాయింపునిచ్చినాం కాబట్టి ఇక పండగ చేసుకోండి, ఇక సరుకులు కొంటారు మీరు బ్రహ్మాండంగాని. నిజమే, సరుకులు కొంటారు, కానీ నువ్వు చేస్తున్న పనేంటి? వారు కొనే సరుకుల మీద నువ్వు జిఎస్టీ పెంచినావు. ఒకవైపు ఒక చేత్తో నువ్వు పన్ను రాయితీ ఇస్తున్నట్టే ఇస్తున్నావు, రెండో చేత్తో గుంజుకుంటున్నావు. ఈ రోజు మధ్యతరగతి కొనేటువంటి మోటార్ సైకిళ్ల మీద 28% జిఎస్టీ, మధ్యతరగతి కొనేటువంటి కార్ల మీద 28% జిఎస్టీ, మధ్యతరగతి పెట్టుకునే ఏసీ ఎయిర్ కండిషనర్ల మీద 28% జిఎస్టీ, మధ్యతరగతి వాడేటువంటి పెద్ద టీవీల మీద 28% జిఎస్టీ, మధ్యతరగతి ఎక్కువగా వాడేటువంటి వాషింగ్ మిషన్ల మీద, లేకపోతే ఇంట్లో బాసన్లు కడిగేటువంటి మిషన్ల మీద 28% జిఎస్టీ వేస్తున్నావు నువ్వు. ఇతర సరుకులన్నీ కూడా సహజంగా సాధారణ మధ్యతరగతి కుటుంబాలు ఇంకెక్కువ వాడతాయి. అంటే ఒక చేత్తో నువ్వు రాయితీ ఇచ్చినట్టే ఇస్తావు, రెండో చేత్తో నువ్వు జిఎస్టీ పెంచి గుంజుతావు. జిఎస్టీ 28% అంటే మామూలు కాదు. ఈ మోడీలు, ఆర్ఎస్ఎస్లు, బీజేపీలు ప్రేమించేటువంటి అమెరికాలో కూడా అంత జిఎస్టీ లేదు. ప్రపంచంలో అత్యధిక పన్నున్నది భారతదేశంలోనే. ప్రపంచంలో అత్యధిక పన్ను భారం ప్రజల మీద వేస్తున్నది మోడీ ప్రభుత్వం మాత్రమే అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని దేశ ప్రజల మీద ఇంతటి పన్ను భారం వేసి వాళ్ళని అడ్డి విరగొడుతున్నావు. ఇదేం దేశభక్తి మోడీ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు తెలంగాణకు నువ్వు ఇచ్చింది ఏమిటి? తెలంగాణకు పిచ్చ వేసినట్టు కూడా ఒక మాట మాట్లాడలేదు నువ్వు. తెలంగాణ ఊసులేని బడ్జెట్ పెట్టావు నువ్వు. తెలంగాణ విభజన హామీల గురించి మాట్లాడలేదు. తెలంగాణలో కనీసం ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా నుంచి ఖర్చు మొత్తం పెట్టుకుంటానని చెప్పడానికి సిద్ధంగా లేవు నువ్వు. అసలు తెలంగాణ ఊసెత్తడానికి సిద్ధంగా లేవు. ఇంత అన్యాయమా? మోడీ కంటే సిగ్గు బిడియం లేదు. ఇక్కడి నుంచి మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారికి ఏమైంది? ఇక్కడి నుంచి మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారికి ఏమైంది? రాష్ట్రంలో సగం ఎంపీలు గెలిచినటువంటి బీజేపీ ఈ రోజు ఏ మొహం పెట్టుకొని తెలంగాణ ప్రజలకు మొహం చూపిస్తారు? ఏ మొహం చూపిస్తారు? ఇలా తెలంగాణ ప్రజలకు అడగాల్సినటువంటి అవసరం ఉంది. సగం పార్లమెంట్ సీట్లు తెలంగాణలో బీజేపీకి అప్పగించింది ఎందుకు వేసమేనా? ఇవాళ మనం తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ పరిస్థితి ఏమిటి? ఎక్కడ ఎన్నికలు జరిగితే వాళ్ళకు మాత్రమే బడ్జెట్ లో కేటాయింపులు. గత సంవత్సరం బడ్జెట్ లో ఏపీకి, బీహార్ కు కేటాయింపులు ఇంకెవరికి లేవు. ఎందుకంటే ఆ ఏపీ, ఆ బీహార్ లో ఇప్పుడు మోడీ ఉద్యోగాన్ని కాపాడినాయి చూస్తున్నాం మనం. ఈ బడ్జెట్ లో బీహార్ కు, ఢిల్లీకే కేటాయింపులు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరగబోయేటువంటి బీహార్ ఎన్నికలు. కాబట్టి ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ నువ్వు రాయితీలు ఇస్తావు. మిగతా దేశ ప్రజలు భారతీయ పౌరులు కాదా? తెలంగాణ ప్రజలు భారతీయులు కాదా అని చెప్పేసి అడుగుతున్నా నేను. దేశంలో అత్యధిక పన్నులు కేంద్రానికి పంపుతున్నది తెలంగాణ. అత్యధిక ఆదాయాన్ని కేంద్రానికి ఇస్తున్నది తెలంగాణ. అలాంటి తెలంగాణకు నువ్వు పిడికేడు రాల్చడానికి సిద్ధంగా లేవే. ఏ మొహం పెట్టుకొని రేపు హైదరాబాద్ వస్తావు? ఏ మొహం పెట్టుకొని నువ్వు తెలంగాణకు వస్తావు ప్రధానమంత్రి హోదాలో? ఈ రోజు మనం మోడీని అడగవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఈరోజు ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడి కలలు నెరవేర్చే బడ్జెట్ ఇది అన్నాడు. ప్రజల కలల బడ్జెట్ అన్నాడు. ఇది ప్రజల కలల బడ్జెటా, నీ దోస్తుల కలల బడ్జెటా అని అడుగుతున్నా నేను. నువ్వు దోస్తూ అంటావు నీ ఉపన్యాసంలో. నువ్వు దోస్తూ అంటే దేశ ప్రజల గుండెలు పిండినట్టు అయితా ఉంటది. ఎందుకంటే నువ్వు దోస్తూ అన్నప్పుడల్లా అంబానీజీ, అదానీజీ అన్నట్టుగానే వినబడతా ఉంది ప్రజానీకానికి. ఎందుకు అట్లా వినబడతా ఉంది? దేశాన్ని ఆ 2 బొజ్జులు నింపి పెట్టడానికే నువ్వు కుదువ పెడుతున్నావు. అదే ఈ రోజు కనబడుతున్నటువంటి సత్యం. మరి వాళ్ళ దగ్గర సంపదంతా నువ్వు పోగేస్తే వాళ్ళు ఏమైనా పరిశ్రమల వృద్ధి చేస్తున్నారా? వాళ్ళు ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారా? వాళ్ళు ఏమైనా పేదరికం నిర్మూలనకు కృషి చేస్తున్నారా? కాదే, దుబారా చేస్తున్నారు, జల్సాలు చేస్తున్నారు, తాగి దందనాలు ఆడుతున్నాడు. అంబానీ కొడుకు పెళ్లి చేసిండు. అంబానీ కొడుకు పెళ్లికి ఎంత ఖర్చు పెట్టిండు? 5,000 కోట్ల
ఇంత పెద్ద ఎత్తున దుబారా చేస్తా ఉంటే వీళ్ళ కాను దోచిపెట్టేది. దోస్తాం 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 అనుకుంటూ నీ దోస్తులిద్దరికి నువ్వు దోచిపెడుతున్నావు. బడా పెట్టుబడిదారు సంస్థలకు నువ్వు దోచిపెడుతున్నావు. సాధారణ ప్రజల పొట్టగొడుతున్నావు. గత సంవత్సర కాలంలో జరిగింది ఏమిటి? 109గా ఉన్నటువంటి శతకోటీశ్వరుల సంఖ్య 200కు పెరిగింది. అంటే ఒక సంవత్సర కాలంలో 91 మంది శతకోటీశ్వరుల సంఖ్య పెరిగింది. ఎవరి బొచ్చలు నింపుతున్నావు? ఇవాళ కేంద్ర బడ్జెట్ 50 లక్షల కోట్లు, 50,65,000 కోట్లు. కానీ ఈ 109 మంది బడాబాబుల శతకోటీశ్వరుల సంపద గత సంవత్సరం 25 లక్షల కోట్లయితే ఇప్పుడు ఆ 200 మంది శతకోటీశ్వరుల సంపద 93.5 లక్షల కోట్లయింది. అంటే వాళ్ళ సంపద మూడింతలు పెరిగింది. ఇక్కడ కూర్చున్న ఏ వ్యవసాయకుని ఆదాయం మూడింతలు పెరిగిందా ఈ ఏడాది? ఇక్కడ కూర్చున్న ఏ కార్మికుడి వేతనమైన మూడింతలు పెరిగిందా? ఏ వృత్తిదారుడి ఆదాయమైన మూడింతలు పెరిగిందా? కానీ శతకోటీశ్వరుల సంపద మూడింతలు పెరిగింది. భారతదేశ బడ్జెట్ కంటే రెట్టింపైంది శతకోటీశ్వరుల సంపద. ఇది ఎవరి కలల బడ్జెట్ మోడీ? ఇది నీ దోస్తుల కలల బడ్జెట్. ఇది ప్రజల కలల బడ్జెట్ కాదు. అంబానీ కలల బడ్జెట్ ఇది, అదానీ కలల బడ్జెట్ ఇది, నీ కుడి ఎడమ భుజాలుగా ఉన్న దోస్తుల కలల బడ్జెట్ ఇది. పేద ప్రజలను పట్టించుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. అందుకే నువ్వు సిగ్గుపడాలి అని చెప్తున్నావు. సిగ్గుతో తల దించుకోవాలి అని చెప్తున్నావు. నువ్వు నిజంగా పేదల కలల బడ్జెట్ పెట్టాలంటే పెట్టడానికి అవకాశం ఉంది. నువ్వు రద్దు చేసిన సంపద పన్నును పునరుద్ధరించు. నువ్వు తగ్గించినటువంటి కార్పొరేట్ పన్నును పునరుద్ధరించు. పికెట్టి లాంటి ఆర్థికవేత్త చెప్తున్నాడు. బాగా అభివృద్ధి చెందిన అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు చెప్తున్నాయి. ఇక్కడ కూడా నువ్వు వారసత్వ పన్ను పెట్టు. 33% వారసత్వ పన్ను వీళ్ళ మీద పెడితే భారతదేశ ప్రభుత్వానికి కావాల్సినంత సంపద వస్తుంది. 50 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మన బడ్జెట్ సైజు 1,00,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ సైజు అవుతుంది. రెట్టింపు అవుతుంది మన బడ్జెట్ సైజు. అప్పుడు నువ్వు విద్యకు కేటాయించవచ్చు, వైద్యానికి కేటాయించవచ్చు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళలకు కేటాయించవచ్చు, వృత్తిదారులకు కేటాయించవచ్చు, నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చు, రైతాంగానికి రాయితీలు ఇవ్వచ్చు, ఉపాధి అవకాశాలు పెంచేటువంటి తయారీ రంగం అభివృద్ధి కోసం నువ్వు ఎన్ని రాయితీలైనా ఇవ్వచ్చు. ఇబ్బడి ముబ్బడిగా కావాల్సిన నిధులు నీ దగ్గర ఉంటాయి. కానీ నీ దోస్తులతో పంచాయతీ పెట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. అంబానీల, అదానీల దోస్తాను వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. దొంగల దోస్తాను వదులుకోవడానికి సిద్ధంగా లేవు. నువ్వు దొంగల దోస్తాను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే దేశ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. దొంగల దోస్తాను వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవని మాకు తెలుసు. అందుకే నీ మెడలు వంచడానికే, నీ చెవులు పించడానికే, నీ జుట్టు పట్టి నేల నాకించడానికే ఇన్ని సంఘాలు ఐక్య పోరాటానికి సిద్ధపడ్డాయని చెప్పేసి నేను మీకు హెచ్చరిక చేస్తా ఉన్నా. మోడీ, ఇన్ని ప్రజా సంఘాలు ఈరోజు తెలంగాణలో ఐక్యమైనవి అనంటే, ఇంత పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహిస్తున్నాయి అనంటే నీ సంగతి చూడటం కోసమే అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. ఇల్లకగానే పండగ కాలేదు మోడీ. రానున్నది పోరాట కాలం. గుర్తు పెట్టుకో. నీ పక్కనున్న దేశం బంగ్లాదేశ్ లో ఈ పద్ధతులే అనుసరిస్తా ఉంటే ప్రజలు తిరగబడి దేశ ప్రధానమంత్రిని తరిమి కొడితే నువ్వే షట్టర్ ఇచ్చినావు. భారతదేశంలో నువ్వే షట్టర్ ఇచ్చినావు. నాకు తెలుసు నీకు 6th సెన్స్ మీద నమ్మకం ఉన్నది. మాకు లేదు. కానీ నీ నమ్మకం ప్రకారం నీ 6th సెన్స్ నీకేదో చెప్తున్నట్టున్నది. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి అయింది, రేపు భారతదేశ ప్రధానమంత్రికి అదే గతి పడుతుంది అని నీ 6th సెన్స్ నీకేదో చెప్తున్నట్టుగా కనబడతా ఉంది. అందుకేనేమో చాలా మందికి తెలియదు. ఇక్కడ నువ్వు 467 కోట్లు పెట్టి కట్టినటువంటి అధికారిక నివాసంలో అండర్ గ్రౌండ్ లో నువ్వు ఒక సొరంగ మార్గం నిర్మించుకున్నావు. ఆ విషయం ఇక్కడ ఉన్న ప్రజానీకానికి తెలవదు. ఎంతో కాలం దాచిపెట్టలేవు. ఆ సొరంగ మార్గం పారిపోవడం కోసమే పెట్టుకున్నావా? బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి నువ్వు షెల్టర్ ఇచ్చావు. నీకు షెల్టర్ ఇవ్వడానికి అక్కడ ట్రంప్ సిద్ధంగా ఉన్నాడేమో. బహుశా ట్రంప్ తో అలాంటి ఒప్పందానికి నువ్వు వచ్చి ఉన్నావేమో. అందుకోసమే పారిపోవడానికి సొరంగ మార్గం కూడా ఏర్పాటు చేసుకున్నాము. కాచుకో మోడీ. ప్రజానీకం ఈ రోజు తెలంగాణలో గర్జిస్తున్నారు. అన్ని ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదికల ధ్వర్యంలో మోడీ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం. ఇది దేశవ్యాపిత యుద్ధంగా
నిర్వహించి